శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 92వ శ్లోకం. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః. ధనుర్ధరో ధనుర్వేదో, ఇందులో ధనుర్ధర అనగా రామావతారమున ధనస్సును ధరించినవాడు, శారంగమనడి ధనస్సును ధరించిన విష్ణువు అని. ధనుర్వేద, ధనుర్వేద స్వరూపుడు శ్రీరాముడు, ధనుర్విద్యను బాగుగా ఎరిగినవాడు అని. దండ అంటే దుష్టులను దండించువాడు, శిక్షించుటకు మార్గదర్శకమైన దండనీతి అగువాడు అని. దమయిత అనగా యముని రూపమున పాపులను దండించువాడు, రాజు లేదా న్యాయాధీశుని రూపమున దుర్జనులను శిక్షించువాడు అని. దమః అంటే దండన అను కర్మ కూడా తాను అయినవాడు, ఓర్పు ఇంద్రియ నిగ్రహము కలవాడు. అపరాజిత అంటే పరాజయము లేనివాడు. సర్వసహ అనగా సహనమూర్తి అయినవాడు, యుద్ధమున శత్రుదాడులను ఎదుర్కొని నిలబడువాడు, సర్వకర్మలు చేయుటయందు ప్రజ్ఞాశాలి అని. నియంత అనగా జనులను భూతములను వారి వారి పనులు చేయునట్లు విధించడి పరిపాలకుడు, జనులను వారి పరిధులను దాటనీయని వాడు అని. నియమః అంటే విశ్వమున వివిధ కర్మలు చేయుటకు వివిధ దేవతలను నియమించినవాడు, విశ్వము కాలచక్రమునకు అనుగుణముగా నడుచుటకు నియమములను విధించినవాడు. యమః అనగా యమధర్మరాజు రూపమున దండించువాడు, యోగశాస్త్రమున చేయరాని పనులను నిర్దేశించిన నియమావళి అయి ఉన్నవాడు అని. ఈ శ్లోకంలో మనకి 857వ నామం నుండి 866వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః అనగా ఆ మహాపురుషుడు ధనుర్ధారి మరియు ధనుర్వేద స్వరూపుడు, దండించువాడు, దండనీతి తానైనవాడు. ఆయన పరాజయము మృత్యువు లేనివాడు, సర్వకర్మలయందు గొప్ప ప్రజ్ఞాశాలియే, సర్వ జగత్తుకు నియమములను విధించినవాడు మరియు నియంత వలె సర్వమును పరిధులను దాటనీయని వాడు ఆయనే. అట్టి ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు అని. స్వస్తి.